తెలియజేసినందుకు ప్రముఖ ఫిలిం డైరెక్టర్ అండ్ ఎక్స్పర్ట్ సయ్యద్ రఫీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకసారి మేము మా ప్రెస్ మీట్ వాటితో ఒక ఫోటో దిగుతాము, ఆ తర్వాత ఇంకొక స్పీకర్ ఉన్నారు. ఇది మనం వద్దంటున్నాం కదా, ఇట్లా వద్దంటున్నాం అంటే నేచర్ ఉండాలంటున్నాం. మళ్ళీ రుచిదేటా రుచి నవీన్ అసలు టైంకి పోయింది పాస్ కాదు రుచిత్ ఇప్పుడు రుచిత్ మనకు పాస్ వచ్చే మీరు కూడా పైకి బాను సేవ్ మూసీ సేవ్ మూసీ సేవ్ మూసీ సేవ్ హైదరాబాద్ సేవ్ హైదరాబాద్ సేవ్ మూసీ సేవ్ తెలంగాణ సేవ్ పీపుల్ సేవ్ పీపుల్. కాపాడుకుందాం మూసీ నదిని, కాపాడుకుందాం 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 మూసీ నదిని, కాపాడుకుందాం మార్చాలి మూసీ నదిని జీవనదిగా, మార్చాలి మార్చాలి మూసీ నదిని జీవనదిగా, మార్చాలి మార్చవద్దు మూసీ నదిని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా, మార్చవద్దు మార్చవద్దు. కాపాడుకుందాం మూసీపై నివసిస్తున్న ప్రజలని, కాపాడుకుందాం 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 మూసీ ప్రజల నివాస హక్కుని, కాపాడుకుందాం 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 మూసీ నది ప్రజల మానవ హక్కులను, కాపాడుకుందాం కాపాడుకుందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మిత్రులారా, ఇప్పుడు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ గారు అన్సర్ గారు మాట్లాడతారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ గారు. నా పేరు సోని అన్సర్. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నాను. అలాగే క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ కి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్నాను. అయితే మనం చూసుకుంటే మేము మూసీ మీద గత సంవత్సరం నుంచి ఒక మూవ్మెంట్ చేస్తున్నాం, ఒక యూత్ లెడ్ మూవ్మెంట్. ప్రాముఖ్యంగా ఈ మూవ్మెంట్లో, ఈ పోరాటంలో యూత్ అనే ఎక్కువ కనిపిస్తారు మీకు. హైదరాబాద్లో ఉన్న యూత్, అలాగే చదువుకునే వాళ్ళు, యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు, ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ మూమెంట్లో. మేము ముందుగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అంటే మనం చూస్తూనే ఉంటాం రోజు ఎట్లా అంటే మూసీ నది హైదరాబాద్కి ఎంతో, హైదరాబాద్ చరిత్రలో మూసీ నది అనే ఒక పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గత 100 ఏళ్ళు కాదు, మనం అనుకున్న అంటే సంవత్సరం నుంచి కాదు, ఇది మూసీ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా వికారాబాద్ అడవి నుంచి ఉద్భవించిన ఈ నది ఇప్పుడు జీవనదిగా ఉండాల్సింది ఇప్పుడు ఒక దరిద్రపు రేఖలో మన చుట్టూనే ఉంది. దానికి కారణం ఇక్కడున్న లొకాలిటీ పీపులే. అంటే ఇక్కడున్న మార్జినలైజ్డ్ పీపుల్ అనట్లే, మేము ఎక్కడో ఒక హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లగ్జరీకి సంబంధించిన వేస్టేజ్ అంతా డౌన్ ప్రోడక్ట్ సెక్షన్ వాళ్ళు భరిస్తున్న క్రమంని మేము అబ్జర్వ్ చేసాము, మేము అనలైజ్ చేసాము. ఎవరో చేస్తున్న ఒక తప్పిదానికి మార్జినలైజింగ్ సెక్షన్ పీపుల్ ఎందుకు సఫర్ అవ్వాలి, వాళ్ళు ఎందుకు ఒక బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ని ఇన్హేల్ చేసుకోవాలి ప్రతిసారి అనే దాని మీద మేము ఎప్పటి నుంచో ఈ క్రమక్రమంగా ఈ పోరాటాన్ని మేము మొబిలైజ్ చేసుకుంటూ ఈ యూత్లో ఒక చైతన్యపు మార్గంగా మేము వెళ్తున్నాము. అలాగే ఈ ప్రెస్ మీట్కి కారణమైన రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఈ రివైవల్ ప్రాసెస్ ఏదో ఉందో, రెజినవేట్ ప్రాసెస్ ఏదో ఉందో, గత ఒక వారం రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఈ కార్పొరేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో అది వరల్డ్ బ్యాంక్ నుంచి సుమారు $500 మిలియన్ అప్రూవల్ కోసం రిక్వెస్ట్ పెట్టింది. సో ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి, మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఏం మినిస్ట్రీ అంటే అది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్ మినిస్ట్రీ ఉంటుంది. ఆ మినిస్ట్రీకి వీళ్ళు ఎట్లయితే వరల్డ్ బ్యాంక్ కి రిక్వెస్ట్ పంపాలో ఫస్ట్ వీళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ అప్రూవల్. ఈ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఉండాలి. ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఏంటి, ఇది శాస్త్రీయంగా ఉంది ఈ ప్రాజెక్ట్, దీనివల్ల ఎవరు లబ్ధిదారులు, ప్రజల, బడావేత్తల, కార్పొరేట్ వ్యవస్థని నడిపించే కార్పొరేట్ యంత్రాంగం, ఎవరు దీనికి బాధ్యత వహించేది, వచ్చిన రిజల్ట్తో ఎవరు లబ్ధి పొందుతారని దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది, వెరీ సైంటిఫిక్గా.
ప్రవహించే హైదరాబాద్ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి నుంచి నాగోల్ వైపు వెళ్ళే మొత్తం ప్రక్రియలో మనం ఎక్కడ చూసినా కానీ ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే మనుషులు ఎవరు? లోవర్ సెక్షన్ పీపుల్ వాళ్ళందరూ. ఎంటర్ అయ్యే చోట ఏమో మైనారిటీస్ ఉంటారు ఎక్కువగా, ఈ ఎండ్ అయ్యే చోట లోవర్ సెక్షన్ పీపుల్ ఉంటారు, దళిత్ ఉంటారు, దళిత్ సెక్షన్ గ్రూప్ పీపుల్ ఉంటారు, ఓబీసీ సెక్షన్ పీపుల్ గ్రూప్ పీపుల్ ఉంటారు. వాళ్ళందరికీ ఒక యాక్ట్ ఉంటుంది, 2013 రీహాబిలిటేషన్ ఫెయిర్ కంపన్సేషన్ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారంగా వీళ్ళు గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మెజర్మెంట్స్తో వీళ్ళు ఒక రిపోర్ట్ చేయగలరా? నిజంగా వీళ్ళు రీహాబిలిటేషన్ ఇస్తా అంటున్నారు కదా, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, దానివల్ల ఎంతమందికి ఉపయోగం, అది శాస్త్రీయంగా వర్కౌట్ అవుతుందా, అండ్ అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి తగ్గట్టుగా కాంపిటెంట్ ఉంటారా అథెంటిక్గా అని దాని మీద మేము చర్చలు చేస్తూనే ఉన్నాం. ఒక సార్ అన్నట్టు జెన్జీ మూవ్మెంట్ కూడా అవుతారు సార్ ఆబ్వియస్లీ, ఎందుకంటే మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేము కదా. ఉడుకు రక్తం అది కుర్రోళ్ళది ఆగం. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని మేము రక్తం నిండా గుండెలో పెట్టుకొని మేము చూస్తూనే వచ్చాం మా చిన్నప్పటి నుంచి. ప్రశ్నించే తత్వం, పోరాడే శైలి, అదంతా మాకు మేము చూస్తూనే ఉన్నాము. జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని మేము ప్రతిసారి కాపాడుకోవాలి. మన హక్కు ఏంటి, మనం ఏం పోరాడితే మనకి ఏం వస్తుంది, మనం పోరాడితేనే మన హక్కులు సాధించుకోగలం, పోరాడకపోతే కోల్పోతాం అనే నినాదాలతో మేము అలాంటి భావజాలతో పెరిగిన వాళ్ళము. ఈ జెన్సీ ఖచ్చితంగా అలాంటి పోరాటాలు చేస్తారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ డీటెయిల్ రిపోర్ట్ అనే దాని మీద ఎలాంటి స్పష్టత లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ స్పష్టత ఏంటి, దానివల్ల ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని మీద మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాము. ఆల్సో ఇంకోటి ఏంటంటే కన్సల్టెన్సీ అనమాట. ఈ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ డిజైన్, సపోజ్ ఇందాక మనకి చూపించారు కదా సార్, ఏది సార్ అది ఏఐలో ఫోటోలు సో అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా మోడర్న్గా. ఎట్లా అంటే యూరోప్ని కల్పించే నైపుణ్యంతో కట్టిన బిల్డింగ్స్ లా ఉన్నాయి, బ్రిడ్జెస్ కానీ ఫుట్పాత్స్ కానీ. కానీ అవి నిజంగా అది పాసిబుల్లో కాదో అది చూడాలి. ఆ పాసిబుల్ అయినా కానీ ఎవరికి ఉపయోగపడుతుందో కూడా చూడాలి. సో ఇలాంటి బిల్డింగ్స్ని అండ్ ఆల్సో అలాంటి ఫుట్పాత్స్ని, అలాంటి రివర్ ఫ్రంట్స్ని డిజైన్ చేయడం కోసము ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే, రీసెంట్గా ఒక కన్సల్టెన్సీ కోసము వాళ్ళని కలవడం కోసం, వాళ్ళని అప్రోచ్ చేయడం కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి డిజైన్స్ని అక్యురేట్గా మెజర్ చేసి ప్రయత్నిస్తున్నాం. సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మేము అడుగుతున్నవి 4 డిమాండ్స్. దాంట్లో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఇది ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఉందో, ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అన్నా, రిజువినేషన్ అన్నా, ప్రభుత్వం అంటుంది కాంక్రిటైజేషన్ గురించే, ప్రభుత్వం అంటుంది సబర్మతి మోడల్ లాంటి ఒక ప్రాజెక్ట్ నే తెలంగాణలో తీసుకురావాలని అనుకుంటుంది. ఈ మోడల్ ని ఖచ్చితంగా ఆపివేయాలి, ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తో ముందుకి కదలొద్దు అని మేము ఈరోజు సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మొదటి డిమాండ్ గా మేము పెడుతున్నాము. రెండో డిమాండ్ ఏంటంటే పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్, అంటే ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఒక ఇన్వాల్వ్మెంట్ ని చేసి ఒక ప్రాసెస్ ని ప్రభుత్వం ఇనిషియేట్ చేయాలి. వీళ్ళు ఏంటి ప్రజా దర్బార్ అని చెప్పేసి, ప్రజావాణి అని చెప్పేసి ఏవైతే ఫాల్స్ అంటే మొత్తం అబద్ధమైన ప్రాసెస్లు చేస్తున్నారో, అంతెందుకు ఏంటిది తెలంగాణ రైజింగ్ అని ఏదైతే వెబ్సైట్ లాంచ్ చేసారో, ఆ వెబ్సైట్ లో మీరు మా సజెషన్లు అడుగుతున్నారు. సజెషన్లు అడిగినప్పుడు మీరే ముందు ఆన్సర్లు రాస్తారా? చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంట. నేను నా ఇన్పుట్ ఇవ్వాలి కదా, నేను ఒక ఎస్సే రాస్తా, దాని తర్వాత నువ్వు ఒక సజెషన్ గా తీసుకో. నువ్వు ఈ 10 ఆన్సర్లలో రివర్ ఫ్రంట్ దీంట్లో సెలెక్ట్ చేయి, నీకు ఏది కావాలి. నువ్వే ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చినావు, నేనేం సెలెక్ట్ చేస్తాడా? సో ఇది ఏదైతే డిక్టేటర్షిప్ లాంటి ఒక అన్డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతుందో, గతంలో హెచ్సియు ఉద్యమం జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న విద్యార్థులు రేవంత్ రెడ్డిని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక డిక్టేటర్ గానే డిక్లేర్ చేసినారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ తో ముందుకు కదిలితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ తో ముందుకు కదిలితే, ప్రజల ఆలోచనకి వ్యతిరేకంగా ముందుకు కదిలితే ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా ముందుకు కదలాల్సి వస్తుంది. మూడో విషయం ఏంటంటే ఎవరైతే ఈ మొత్తం పొల్యూషన్ కి, మూసీ నది చచ్చిపోయింది, మూసీ నది పేరు పెట్టుకోవడానికి అందరు సిగ్గుపడుతున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు కదా, ఇన్ని నెలల నుంచి అంటున్నారు కదా, అసలైన కారకులు ఎవరు ఈ కాలుష్యానికి? ద రియల్ పొల్యూటర్స్, ద పీపుల్, ద గవర్నమెంట్ బాడీస్, ద ఇండస్ట్రీస్, హూ ఎవర్ హ్యావ్ పొల్యూటెడ్ దిస్ రివర్, ఎవరైతే ఈ కాలుష్యానికి కారకులు ఉన్నారో
వాళ్ళందరి మీద ఫైన్లు విధించండి, వాళ్ళందరి మీద పెనాల్టీలు విధించండి, వాళ్ళందరినీ శిక్షించండి, అవసరమైతే జైల్లో కూడా పెట్టండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే ఇన్ని లక్షల డబ్బులు కరప్షన్ గా తీసుకొని, ఇన్ని లక్షల డబ్బులు జీతంగా తీసుకొని విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారో వాళ్ళందరూ అకౌంటబుల్ గా నిల్చోబెట్టాలి. ఈ రోజు ప్రభుత్వం ఎవరెవరైతే పొల్యూషన్ చేసినారో ఇన్ని సంవత్సరాల నుంచి, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఇన్ని సంవత్సరాల నుంచి, వాళ్ళందరినీ నిల్చోబెట్టండి, వాళ్ళందరినీ కోర్టుకి ఇచ్చండి, వాళ్ళందరినీ జైల్లో పెట్టండి. ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టాలి, పెట్టి పొల్యూషన్ చేసిన వాళ్ళందరినీ అకౌంటబుల్ పెట్టాలి. 4వ పాయింట్ ఏంటంటే, ఇది ఏదైతే రిజువినేషన్ అని అంటున్నారో, ఈ రిజువినేషన్ అనేది ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అయి ఉండాలి, అన్సైంటిఫిక్ ప్రాసెస్ అయి ఉండొద్దు. రేవంత్ రెడ్డి గారు ఇది మీరు అనుకుంటున్న కళని, లేకపోతే కాంగ్రెస్ లీడర్స్ ఎవరెవరైతే ఒక కళని నిద్రలో పోయి డ్రీమ్ ఏదైతే వచ్చిందో, ఏదైతే కళ వచ్చిందో దాన్ని తీసుకొచ్చి ఇంప్రూవ్ చేయాలంటే నడవదు అట్లా. విజ్ఞానాన్ని కొంచెము ఉపయోగించండి. ఆల్రెడీ చాలా స్టడీలు ఉన్నాయి. అన్మోల్ లాంటి వాళ్ళు జమ్మూలో నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడు పూణేలో ఉన్న ప్రజలు ఆల్టర్నేటివ్ మెథడ్లతో వస్తున్నారు. వాటిని కొంచెం చదవండి, టేబుల్ మీద తెప్పించుకోండి. లేకపోతే ప్రింట్ కూడా డబ్బులు మేమే ఇస్తాం అవసరమైతే. లేదు అదంతా కాదు అని అంటే ఇంకొకటి, ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద మళ్ళీ చెప్తున్నా, ఒక 5 రోజుల ముందు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీని నేను ఈ వేదిక మీద నుంచి కూడా ఒకసారి ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ కూడా విసురుతున్నా. కాంగ్రెస్ పార్టీ దగ్గర దమ్ము ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర దమ్ము ఉంటే, ఎవరో ఒక నాయకులని, ఒక్కలా 2-3 నాయకులను పంపియండి నాతోటి, మా టీం కూడా వస్తుంది. కలిసి సబర్మతి నది దగ్గరికి వెళ్దాము. నదిలో ఉన్న నీళ్ళని తాగి చూపియండి. అయ్యే ఖర్చులు, ఫ్లైట్ టికెట్లు పోతారా, ట్రైన్లో పోతారా, ఎట్లా పోతారో తీసుకుపోతాము. ఉండడానికి హోటల్ కూడా మేమే ఇస్తాము. అక్కడ ఉన్న నది నీళ్ళని తాగి ప్రజలందరికీ చూపియండి. సబర్మతి రివర్ ఫ్రంట్ లాంటి ప్రాజెక్ట్ కావాలి తెలంగాణ, కానీ నది నీళ్ళు తాగి చూపియండి. ఈ బోగస్ మాటలు ఇవన్నీ కాదు. ఒకవేళ దమ్ము ఉంటే మేము రివర్ ఫ్రంట్ తోనే పోతామని అంటే ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి. రండి పోదాం సబర్మతికి. ఎప్పుడు వస్తారో రండి, పోదాం. ఎవరు వస్తారో, ఏ ఎమ్మెల్యే వస్తాడో పోదాము. ఇది ఒక్కటే కాకుండా రివర్ ఫ్రంట్ అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ రివర్ ఫ్రంట్ చేస్తామని అంటే సబర్మతికి పోదాము, పోయి అక్కడ ఉన్న నీళ్ళని మీరు తాగండి. దాని తర్వాత నమ్మి ముందుకు కదులుతాం. మేమే తిరుగుతాం బస్తీకి, పబ్లిక్. పొంగులేటిని, అమరాపాలిని, రేవంత్ రెడ్డిని రమ్మా. మీరు ఎట్లయితే సియోల్ పోయారో అట్లనే సబర్మతికి పోదాం. ఈసారి పోయి ఆడ నిల్చొని ఫోటోలు దిగుడు కాదు, ఈసారి అక్కడ ఉన్న నీళ్ళని కూడా తాగుదాం. సో ఇదొకటి. దీని తర్వాత లాస్ట్లీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నాం. ఈరోజు హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవం కాబట్టి నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ని సేవ్ మూసీ ఉద్యమం తరపున ఇవ్వాలని అనుకుంటున్నా. మా అందరి తరపున కలెక్టివ్ గా మేము ఒక యువత ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఉద్యమంలో మేము మరీ ముఖ్యంగా ఆలోచిస్తున్న విషయము గత 1 సంవత్సరం నుంచి ఏంటంటే, మానవ హక్కులే మాకు చాలా ఇంపార్టెంట్ అంశము. ఈ మూసీ గురించి పనిచేస్తున్నప్పుడు పర్యావరణము మరియు పౌరుల హక్కులు, ఇవి 2 సమానమైన విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. కాబట్టి ఏ ప్రాసెస్ చేసినా, ఫ్యూచర్ సిటీ కట్టండి, RRR ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ కట్టనివ్వండి, మూసీ రిజువినేషన్ అనండి, ఏమనండి, ఏ ప్రాసెస్ చేసినా ఈరోజు హ్యూమన్ రైట్స్ సందర్భంగా పీపుల్స్ రైట్స్ ని కన్సిడర్ చేస్తూ ముందుకు కదలాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్ కాదు, డెఫినెట్ గా ఒక హెచ్చరికను, ఒక వార్నింగ్ ఇస్తున్నాము. ఈ ప్రభుత్వము ఉన్నది రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజల హక్కులకి విరుద్ధంగా పోతామని అంటే ఖచ్చితంగా మా రిక్వెస్ట్ డిమాండ్ అవుతుంది, మా రిక్వెస్ట్ వార్నింగ్ కూడా అవుతుంది. బికాస్ మేమందరము పౌరులుగా మారి ఈ దేశంలో బతుకుతున్నాము. ఈ పౌర హక్కులనే మీరు హరించి ప్రభుత్వం నడిపిస్తా అంటే ఖచ్చితంగా మా రిక్వెస్ట్ డిమాండ్ అవుతుంది, మా డిమాండ్ వార్నింగ్ అవుతుంది. ఇదే నేను రేవంత్ రెడ్డి గారికి, మిగతా అందరు అధికారులకి, ప్రభుత్వ నాయకులందరికీ చెప్పాలని అనుకుంటున్నా. మూసీ నదిలో ఉన్న ప్రజలు వద్దు అని అంటే దానికి అర్థం వద్దు అని. మీరు ఇంపోజిషన్ గా చేయాల్సింది కన్సల్టేషన్, పార్టిసిపేటరీ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీటింగ్ లో చాలా మంది మా క్లైమేట్ ఫ్రెండ్ నాయకులు, ఆరుణ్య, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ నుంచి దీక్ష, ఇట్లా చాలా మంది రాలేకపోయినారు. కానీ వాళ్ళ తరపున కూడా